సో నిన్న నుంచి నాకు చాలామంది ఫోన్లు మొత్తం జిల్లాల నుంచి గ్రామాల నుంచి ఫోన్లు ఏం సంగతి బాబు ఏమైంది అని అంటే సార్ మా మండలంలో మా బీసీలకు రిజర్వేషన్ మన బీసీలకు రిజర్వేషన్ లేదు సార్ మొత్తం సర్పంచ్ ఎన్నికలన్నీ ఒక్క బీసీ కూడా రిజర్వ్ కాలేదు సార్ మనకు ఓ మండలం అక్కడ మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి తాలూకాలో బెల్లంపల్లి నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటే మొత్తం ఈ 5 మండలాల్లో కలిపి 3 ఏమో సర్పంచులు బీసీకి అయినాయి 3 మండలాల మొత్తమే లేవు ఇట్లా ఒక్కటి కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలలో బీసీల పరిస్థితి ఇది ఎంతటి ఘోరం జరిగిపోయిందంటే 23% లోపుకు పడిపోయినాం రిజర్వేషన్లో బీసీలం నేను పదే పదే మొత్తుకుంటా ఉన్నా నిన్న చాలామంది ఫోన్ చేసి అన్న మీరు చెప్పింది కరెక్టే అన్న మీరు చెప్పినప్పుడు మాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమవుతా ఉందన్న వీళ్ళు రిజర్వేషన్ ఎత్తుకపోయారన్న మనది అని చెప్పి చెప్తా ఉన్నారు నేను దాని మీదే పోరాటం చేస్తూ ఉన్నా కదా మీకు అర్థమైందా మీకు ఏం చేస్తూ ఉన్నారో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారో ఎవడు మన సొమ్మెత్తుకపోయి తింటా ఉన్నాడో ఎవడు మన రిజర్వేషన్ దొబ్బకపోయిండో మీకు కనిపించిందా ఇప్పుడన్నా అర్థమైందా అంటే ఇప్పుడు బుద్ధి వచ్చిందన్న అని చెప్తా ఉన్నారు ఇప్పుడు అర్థమైందన్న ఈ దొంగలు మనల్ని బతకనియరన్న వీళ్ళు రాజకీయంగా కాబట్టి వీళ్ళని రాజకీయంగా సమాజ్ చేయాల్సిందే అని చెప్పి చెప్తాం చాలామంది ఒక శాంపిల్ ఉదాహరణ చెప్తా ఇగో నీకు వచ్చినాయా దర్శన్ పంపి ఇగో ఇది నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఏది సర్పంచ్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి లేటెస్ట్ రిజర్వేషన్ ఇది దేవరకొండ డివిజన్ పరిధిలోకి వస్తుంది ఇక్కడ చూడండి ఇగో ఒకటే బీసీ 10వ నెంబర్ ఇగో మొత్తం పోయినాయి రిజర్వేషన్లు అన్నీ పోయినాయి బీసీలే ఒక్క వీర్నపల్లి ఏందన్నా ఎన్ని పోయినాయో మొత్తం ఎక్కడ వీర్నపల్లి మండలం సర్పంచ్ రిజర్వేషన్ ఇగో ఇది వీర్నపల్లి మండలం ఏది గంభీరావుపేట మండలానికి సంబంధించినటువంటిది ఈ మండలం ఇక్కడ ఇప్పుడు తాజా రిజర్వేషన్ పోయినసారి మొన్న ఏది 42% రిజర్వేషన్ అన్నప్పుడు బీసీలకు 1 2 3 4 5 కనీసం 5 గ్రామాలు బీసీ సర్పంచ్లు అయ్యారు ఎప్పుడు మొన్న 42% అన్నప్పుడు ఇప్పుడు ఒక్కటి కూడా బీసీలకు రిజర్వేషన్ రాలే ఒక్కటి కూడా నేను అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు బీజేపీలో ఉన్న బీసీలు లెఫ్ట్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకు అందరికీ చెయ్యి పెట్టి దండం పెట్టి చెప్తా ఉన్నా పోనీయా రోడ్ ఎక్కుతారా పోరాటం చేస్తారా పోనీ అని ఇడిచిపెడతారా అన్ని పార్టీల్లో ఉన్న బీసీలారా తేల్చుకోండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు మద్దతుగా నిలబడతా ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ మండల కేంద్రాల్లో మీరు రోడ్డు ఎక్కుతారా లేదంటే పోనీ రిజర్వేషన్ అని ఊకుంటారా లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా మీ గ్రామం ఏం రిజర్వేషన్ వచ్చింది ఎటుపోయినాయి మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలంలో బీసీలకు తగ్గట్టుగా రిజర్వేషన్లు రాలేదు మొత్తం మోసం జరిగిందని చెప్తా ఉన్నారు అన్న జిల్లాల వారీగా నియోజకవర్గం కూడా టీఆర్పీ పార్టీ ఓపెన్ టాక్ స్టార్ట్ చేయండి అన్నట్టు చాలా పెద్ద చేయబోతా ఉన్నట్టు తొందరపడకండి అన్నీ చేస్తా మీ మండలాలలో ఏం జరిగిందో ఒక్కసారి పెట్టండి మీ మండలాలలో రిజర్వేషన్ ఎక్కడైతే మీ మండలాలలో బీసీ రిజర్వేషన్లు పోయినాయో ఒకసారి మెసేజ్ రూపంలో పెట్టండి నిన్న నాకు ఓ మిత్రుడు ఫోన్ చేసిండు నైట్
ఈయననే అనుకుంటా మేబీ. నమస్కారం భాయ్ సాబ్. ఏమైంది మీ మండలం సర్పంచ్ రిజర్వేషన్లు ఏమైనాయి? మరి అసలు మొత్తం ఇది సర్పంచ్ కోయితలకి వచ్చి ఎస్సీ అయిందన్న. బీసీలకు ఎన్ని వచ్చినాయి? బీసీలకి మా మండలంలో అసలు లేవు. రాత్రి అదే గమ్మంతం చెప్పింది. మండలంలో 37 గ్రామ పంచాయతీలు ఉంటే ఒక్కటి కూడా బీసీకి రాలేదన్న. 37 గ్రామాలు ఉంటే ఒక్కటి కూడా బీసీలకు రాలేదు. బీసీలకు రాలేదు. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైందన్న మీకు? ఏమర్థమైంది? బీసీలకు అన్యాయం జరుగుతుందని అర్థమైందన్న. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారన్న మీరు? మేము ఇంతకుముందు టీడీపీలో అక్కడ నుంచి తుమ్మలనాథరావుతో బీఆర్ఎస్ పోయినాం 2016లో. ఇక మళ్ళీ మొన్న కాంగ్రెస్ కి పోతే పోలేదన్న. అట్లనే ఓడిపోయినాం అజయ్. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ పోతుంది కాబట్టి బీసీల పక్షాన కొట్లాడతామని చెప్పి మీ బీఆర్ఎస్ పార్టీ ఏనడన్న రోడ్డు ఎక్కిందా? మీటింగ్ పెట్టారన్నా, పెడతారు వాళ్ళు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదన్నా, ఆల్ పార్టీ రోడ్డు ఎక్కండి. మీకు మేము రాకేష్ రెడ్డి నిలబడ్డా మన ఊళ్ళో మొత్తం 80% కాపులు ఉన్నారు అన్నా. నేనేమంటున్నా, మీరు కాపులు అనేది కాదు, నాతో పాటు లైవ్ లో ఉన్నారు మీరు. నేనేమంటున్నా, నేను బీసీ అని నాకు ఆ రోజు చేసినారు. మరి ఇలా మీ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే మీరు కూడా చేయాలి కదా, మీకు కూడా చేయాలి కదా. అదే మరి దానికి మేము పార్టీ పరంగా కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇంకా అన్నా ఈడ పార్టీ ఈ పార్టీకి మీ పార్టీకి కూడా ఇష్టం లేదన్నా 42 వచ్చుడు. తేల్చుకోండి, తాడో పేడో. సమయం ఆసన్నమైంది. ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని తరాలు చేస్తారు? ఇంకా 2019లో 4 గ్రామ పంచాయతీలకు ఇచ్చిండ్రన్నా 23% రిజర్వేషన్ తోటి అప్పుడు వచ్చినాయి. మరి రావు. ఇప్పుడు అసలు ఇంకా 23% చూసినా రావాలి. మళ్ళీ ఇంకా అదనంగా 42%. 33ను 23కి తెచ్చిందే మన బీఆర్ఎస్ నాయకుడు. 33 ఉండే దాన్ని 23కి తెచ్చిందే కేసీఆర్ గారు. ఇంకా ఈ వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఇంకా వాళ్ళ పార్టీల కండువాలు కప్పుకొని ఇంకా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా కూర్చుందామా, లేకపోతే బీసీలుగా ఆలోచన చేద్దామా? మరి నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటే కదా గతంలో. నాకేం పోయిందిలే, బీసీలకు అన్యాయం జరిగితే ఊకోలే కదా, బయటకు వచ్చి కొట్లాడుతున్నా కదా. మీరు కూడా అట్లాగే చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా అనేక మంది బీసీలకు సర్పంచులుగా పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఎక్కడైతే బలంగా బీసీ నాయకులు ఉంటారో ఆ ఊరును ఎస్టో చేసేసారు. కథం. బీసీ నాయకత్వాన్ని ఎదగకుండా, బీసీలు బయటికి రాకుండా ఇంత దుర్మార్గంగా చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులారా, ఒకే ఒక్కరోజు ఈ పార్టీలను పక్కకు పెట్టి రోడ్డు ఎక్కండి. ఒకే ఒక్కరోజు ఈ పార్టీలను పక్కకు పెట్టి రోడ్డు ఎక్కండి. బీసీల సత్తా ఏందో చాటండి. రోడ్డు మీద కూర్చోండి, తాడో పేడో తేల్చుకోండి. మీరు ఎక్కకపోతే ఇంకా భవిష్యత్ తరాలకు ఏమీ మిగలదు. ఎందుకు చెప్తా ఉన్నంటే, ఒకప్పుడు 1990లో రాను రాజుగుర్రం కంచెరగాడి అయినట్టుగా బీసీల రిజర్వేషన్ పరిస్థితి ఏడుకొచ్చిందో ఒకసారి చూడండి. 1993లో బీసీల రిజర్వేషన్, బీసీలకు 34% రిజర్వేషన్ ఉండే. 34% రిజర్వేషన్ ఉండే. ఆ తర్వాత 2000 సంవత్సరానికి వచ్చే నాటికి బీసీల రిజర్వేషన్ 34 ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. 2014 నాటికి బీసీల రిజర్వేషన్ 34 ఉంది. 34 ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు మనకు, మన నిధులు మనకు, మన నియామకాలు మనకని కొట్లాడినాం కదా. బీసీలమంతా అంగీలు చింపుకొని రోడ్ల మీద పడి ఆత్మహత్యలు చేసుకొని జై తెలంగాణ నినదించడం కదా మనకు వస్తాయని. ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఉద్యోగాలు అప్పర్ కాస్ట్ వాళ్ళు ఎత్తుకొని పోయారు, రెడ్లు వెలమలు ఎత్తుకొని పోయారు. ఓకే, అవి అటుపైన నిధులు వచ్చేసి
లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ ఫ్యామిలీ దోపిడీ చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబం దోపిడీ చేస్తూ ఉంది. నిధులిటిపాయన ఇక నియామకాలు ఈ 34 పోయి 43 అన్నా 42 అన్నా అవుతుంది అనుకున్నాం. కానీ కాకపోగా 2018కి వచ్చేసరికి 34 ఉన్నటువంటి రిజర్వేషన్ 23కు వచ్చింది. ఈ పుణ్యాత్ముడు కేసీఆర్ పట్టుకొచ్చిండు 23కు. ఆ తర్వాత 42% రిజర్వేషన్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2025కు వచ్చేసరికి రిజర్వేషన్ ఎక్కడికొచ్చింది ఎరికైనా 22% వచ్చింది. 22% వచ్చింది. తాను అది కూడా లేదు, జీరో. ఇప్పుడు దీనికి అవ్వలేడు, అయ్యలేడు, ఈ బీసీలకు అడిగేటోడు లేడు. మరి వివిధ పార్టీలలో వాళ్ళ జెండాలు మోసుకుంటా మా నాయకుడు, మా యువనేత, మా నాయకుడు, మా ముఖ్యమంత్రి అని చెప్పి తిరుగుతున్న బీసీలారా ఒక్కసారి అద్దం ముంగట నిలబడి ఏం జరిగిందో నీ ముఖం ఒక్కసారి అద్దంలో చూసుకొని నా జాతులకు జరుగుతుంది దినదినం అన్యాయమేనా, ఇంకేమైనా జరుగుతుందా ఒక్కసారి చూసుకో అద్దంలో. ఈ 22ను 62 చేయాలంటే నువ్వు రోడ్డు ఎక్కాల్సిందే. నువ్వు రోడ్డు ఎక్కకపోతే, నీవు నీ జాతి ఆత్మగౌరవం కోసం కొట్లాడకపోతే, నీవు నీ వర్గాల ప్రయోజనం కోసం కొట్లాడకపోతే, కేవలం నువ్వొక్కరివే నీ ఒక్కడి ప్రయోజనం కోసం. చాలామంది అనుకురు 42% రిజర్వేషన్ జీవో ఆగమైపోయింది, కోట్లు కొట్టేసినాయి, అన్నా రోడ్డు ఎక్కండి, అన్నా ఉద్యమాలు చేద్దామని నేను పిలుపునిస్తే నాకు వస్తుండొచ్చులే టికెట్, బీసీ అయితే నాకే ఇస్తుండొచ్చు అని ఆగిపోయారు వీళ్ళంతా. ఇవాళ అది కూడా బీకింది. ఇప్పుడు ఏం చేస్తావు? ఇంకా నువ్వు చేయడానికి ఏముంది? దీనికి కారణం ఎవరు? ఈ రెడ్డి ప్రభుత్వం, ఈ వెలమ ప్రభుత్వాలు, ఈ అప్పర్ క్యాస్ట్ ప్రభుత్వాలే కారణం. మన రిజర్వేషన్లు 34 నుంచి 22 12% రిజర్వేషన్ లాస్ అయినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలు 12% రిజర్వేషన్ కోల్పోయారు. బీసీలు 12%. ఈ 22 కూడా ఉండదు రేపు. ఎందుకుండదు తెలుసా? ఎస్సీ ఎస్టీల జనాభా లెక్కలు 2011 ఆధారంగా చేసిరు. వాళ్ళ ఇంకా తగ్గినాయి. ఒకవేళ వాళ్ళ లెక్కలు కనుక 2025 లెక్కలు తీసుకుంటే ఇది పోయి మనకు 16-17% మిగులుతుంది. రేపు జరిగేది అదే ఫ్యూచర్లో. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీ, రేపు మీ ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజర్వేషన్ కూడా ఇదే, ఇంతకంటే ఎక్కువ ఏముండదు. ఇవాళ రోడ్డు ఎక్కండి, నినదించండి, ప్రశ్నించండి. ఇవేమీ లేకపోతే సప్పుడక మలుసుకొని ఇంట్లో పండుకోండి. ఇంకా మీరు ఆ పార్టీకి ఊడిగం చేస్తా, ఈ పార్టీకి ఊడిగం, ఎన్ని రోజులు చేస్తావు? ఇంకా ఈ ఊడిగం కనిపిస్తలేదా? నువ్వు ఊడిగం చేస్తే అయిన ఫలితం ఏందో కనిపిస్తలేదా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులారా, బీజేపీ పార్టీలో ఉన్న నాయకులారా, ఈ బీజేపీ పార్టీ బిల్లును ఆపింది, వీళ్ళేమో దొంగ బిల్లు పెట్టిర్రు. ఈ బీఆర్ఎస్ ఏమో గల్లాబట్టి అడగాల్సిన బీఆర్ఎస్ పార్టీ ఏమో మాకెందుకు, వాళ్ళకి రాకపోతేనే మంచిగా అని వాళ్ళు అన్నారు. ఎవడు? ఒక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తా ఉంది. ఈ పార్టీలను రాజకీయంగా సమాధి చేయడం ఒక్కటే బీసీలకున్న పరిష్కారం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ 62% రిజర్వేషన్ తీసుకుంటాం. అధికారంలోకి వస్తే 5 నిమిషాల పని, 5 నిమిషాల పని. ఒక్కసారి బీసీల అధికారంలోకి వస్తే 62% రిజర్వేషన్ తీసుకోవడం 5 నిమిషాల పని. 5 నిమిషాల పనితోటి ఈ పని చేయొచ్చు. వీళ్ళు ఎందుకు చేయరంటే మనకు రిజర్వేషన్ రావద్దనేదే రేవంత్ రెడ్డి కుట్ర, జానారెడ్డి కుట్ర, కిషన్ రెడ్డి కుట్ర, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుట్ర ఇదే. మనము అందరినీ అంటారు నన్ను అయితే కాపాడుతాడు అని పొరపాటును నువ్వు అనుకున్నావు అనుకో, నీ మోసం, నీ జీవితమే ఆగం. గుర్తుపెట్టుకో. వీళ్ళందరూ ఉంటేనే నువ్వు ఉంటావు. బీసీ ప్రజలారా, మనల్ని మోసం చేసి 42% రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, ఈ 42% రిజర్వేషన్ కోసం దొంగ మద్దతు ఇచ్చి బిల్లులు నాపిన బీజేపీ పార్టీ, సో బీసీలకు న్యాయం జరగాలి, కరీంనగర్లో సభ పెడతామని చెప్పి బీసీలను మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఈ 3 పార్టీలు మనవి కావు. ఇవి ఎప్పటికైనా కిరాయియే, ఇవి అగ్రవర్ణాలే. ఓన్లీ మన పార్టీ, మన బీసీల పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఈ పార్టీకి బీసీల ప్రయోజనాలే ముఖ్యం. ఓపెన్గా చెప్పి చేస్తా ఉన్నాం. ఈ రాజకీయం ఓపెన్గా చెప్పి చేస్తా ఉన్నాం.
అన్ని పార్టీలలో ఉన్న బీసీ నాయకులారా, మీరు రోడ్డెక్కండి. ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా మీకు అండగా నిలబడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒక ఆయన నక్సలైట్లలో చేరుతా నేను కలెక్టర్ దరఖాస్తు పెట్టుకుండు కదా, ఆయన బిడ్డను తీసుకొచ్చిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి నా బిడ్డను ఎన్నికల్లో నిలబెడతాను తీసుకొచ్చిండు. పిలు బాలరాజ్ అని దానన్నా, ఇగో బాలరాజు ఈ గ్రామానికి ఆ డోర్ దగ్గర ఈ గ్రామానికి వేములవాడ మండలం షీర్లవంచ R&R కాలనీ ఇది. ఇక్కడ జనరల్ మహిళకు రిజర్వ్ చేసినారు. నిన్న జనరల్ వాళ్ళు తక్కువ ఉంటారు, ఒరిజినల్గా బీసీ ఎస్సీ ఈ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళని కాదని జనరల్ మహిళకు ఎంతటి అన్యాయం ఇది. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి నా కూతురికి అవకాశం ఇవ్వండి అన్నా అని చెప్పి బాలరాజు వచ్చిండు. నా కూతురుని నిలబెడతా అని చెప్పిండు. చదువుకుంది బిడ్డ, నేను నిలబడడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి చెప్తా ఉంది. ముగ్గురు సర్పంచులు మారారు, ఇప్పటికి 30 సమస్యలు పెండింగ్నే ఉన్నాయి. చివరికి ముగ్గురు సర్పంచులు మారితే ముంపు సమస్యలు, బాధితుల సమస్యలు ఇంకా ఎక్కడనే ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం నేను రంగంలో దిగుతాను వచ్చింది ఈ బుజ్జి. కాబట్టి నేను ఇది సిరిసిల్ల జిల్లాకు వస్తుంది. మా సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ గారికి అదే చూస్తున్నారు కదా. ఇప్పుడు చల్లా వైష్ణవి అని చెప్పి అమ్మాయి నేను పోటీ చేస్తానన్నా అని చెప్పి ముందుకు వచ్చింది వాళ్ళ నాన్నతో కలిసి. ఈ అమ్మాయిని అంటే మీరు ఒకసారి పరిశీలించి ఆమె అభ్యర్థిత్వాన్ని పరిశీలించి అవకాశం ఇవ్వాల్సిందిగా సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా మీకు పంపిస్తా ఉన్నా. ఈ పార్టీలో ఇప్పుడు జాయిన్ చేసుకోవచ్చు కదా. ఓకే 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 మల్లేష్ అన్న, రైట్. మా వాళ్ళు ఆల్రెడీ మీ పనిలో ఉన్నారు. అక్కడ ఎవరిని నిలబెట్టాలి ఏం కథ అనేది ఎట్లుంటే అనే అంశంలో ఉన్నారు. సో బుజ్జి ఒకటిరా, మనకు మళ్ళా జన్మ లేదు. మనం ఇప్పుడే మన ప్రజల గురించి ఏమైనా చేయాలి. ప్రజలకు అన్యాయం చేయకూడదు, వాళ్ళకు నచ్చినట్టుగా మనం పరిపాలన చేయాలి. మనం చచ్చిపోయిన తర్వాత కూడా బ్రతకాలి. ఎట్లా ఆ బుజ్జి మంచి చేసిపోయింది మాకు, ఆ బాలరాజు మంచి చేసిపోయిండు, మల్లన్న మంచి చేసిపోయిండు అనేటువంటి పేరు రావాలి. ఓకేనా? మా ఇంట్లో ఎట్లుంటుందంటే అన్న, నేను లంచాలకు అంటే వ్యతిరేకం. ఫస్ట్ లంచాలకు వ్యతిరేకం. నేను ఒక సర్వేర్ లంచం తీసుకుంటా అంటే సర్వేర్ని పట్టించిన నేను. అది ఏసీబీ వాళ్ళకు. రీసెంట్గా కూడా బీసీ కమిషన్ పిఏ ఉండే ఒక ఆయన కూడా ₹1,00,000 లంచం డిమాండ్ చేసిండు. ఆయనను కూడా నేను పట్టించడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు న్యాయంగా రావాల్సిన హక్కులు ప్రజలు పొందకపోతే, లంచాలకు ఒక విధానంలో ప్రజలు మునిగిపోతే లంచాలు ఇచ్చుకోలేని వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఎవరు ఇచ్చుకుంటారన్న? డబ్బులు ఉన్న వాళ్ళకే న్యాయం జరిగినప్పుడు పేద సాదా వాళ్ళకు న్యాయం జరగకపోతే ఎట్లా? ఇంకొకటి అందుకోసమే మా పిల్లలకు కూడా అదే బోధించిన అన్న. అంబేద్కర్ గారి ఫోటో మా ఇంట్లో పెద్దది ఉంటుంది. ఇది ఈ పార్టీలో చేరడం మీకు ఇష్టమే? చాలా సంతోషం అన్న. ద్వారా వస్తున్నాము. థ్యాంక్ యూ. మేము కూడా నిజాయితీగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీకు మంచి పేరు తీసుకొస్తాం, పార్టీకి మంచి పేరు తీసుకొస్తాం అన్న. నిజాయితీగా ఉండడానికే నేను చాలా ఇష్టపడతాను. నా పిల్లలకు కూడా అదే చెప్పిన. మాట్లాడమ్మా. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటివరకు మన ఊర్లో ఏ సమస్యలు ఉన్నా కానీ 3 సర్పంచులు మారిరు, కానీ మనకు రావాల్సిన ఇండ్ల డబ్బులు అవన్నీ మనకు పెండింగ్లోనే ఉన్నాయి. సో నేను ముందుకొచ్చి మీ అందరి కోసం పోరాడాలి, అన్నీ సమస్యలు తీరాలి. మీకు అదే కాకుండా ఇంకా గ్రామంలో ఇంకే సమస్యలు ఉన్నా కానీ నేను దగ్గరుండి చూసుకోవాలి అని అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఆశీర్వాదంతో నాకు సపోర్ట్ చేస్తే మనం అందరం కలిసి మన ఊరిని మంచిగా గెలిపించుకుందాము. సో మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తారు, మీ ఆశీర్వాదం నాకు ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను. మన సమస్యలు మనమే తీర్చుకోవాలి. వేములవాడ మండలం
సిరిసిల్ల గ్రామం, సిరిసిల్ల చీర్లవంచ గ్రామం, చీర్లవంచ గ్రామం, ఆర్ఎండ్ఆర్ కాలనీ. మీరు అందరికీ నేను చదువుకోవడం వల్ల మీరు నన్ను చూసుండొచ్చు, చూడకపోవచ్చు. అదే ఇప్పుడు వచ్చింది ఏం చేస్తుంది అనుకోకండి. మన ఊరు సమస్యలు మనమే కదా తీసుకోవాలి. ఇప్పటికీ 3 మారారు కానీ మన సమస్యలు అయితే మారలేదు. సో మీరు అందరు సపోర్ట్ నాకు చేసి మన సమస్యలు మనమే ఎదుర్కొని మాట్లాడుకొని మనం పెద్ద అధికారులతో వెళ్ళి అక్కడ సమస్యలు పరిష్కరించుకుందాము. మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, అది చదువుకున్నటువంటి ఆడబిడ్డ. ఈ ఆడబిడ్డ ప్రజలకు నేను మంచి చేస్తా అని చెప్తా ఉంది. సో ఈమె అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సో మీరు ఒకసారి వెళ్ళి కలవండి అక్కడ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రా తల్లి. ఆల్ ది బెస్ట్. బాయ్. ఇట్లా ప్రజలారా, మరీ ముఖ్యంగా యువకులారా మీది అద్భుతమైన శక్తి. మీరు ముందుకు రండి. మీ గ్రామాలలో మీరు సర్పంచులు కావాల్సిందే. జనరల్ స్థానం, జనరల్ అన్రిజర్వ్డ్ అని ఏడో వచ్చినా రండి. బీసీలారా, ఎస్టీలారా రండి. మైనారిటీ సోదరులారా రండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు అండగా నిలబడుతుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ గెలుపు కోసం కృషి చేస్తుంది. మీరు రండి. ఇది మన ఆత్మగౌరవ పోరాటం. ఇది రెడ్లకు బీసీలకు జరుగుతున్న యుద్ధం. ఇది వెలమలకు బీసీలకు జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో మనమే గెలవాలి, మన పిల్లలే గెలవాలి, మన భవిష్యత్తు గెలవాలి. ఇవాళ ఒక శుభదినం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగం ఇవాళ ప్రారంభం కాబోతా ఉంది. తెలంగాణ రాజ్యాధికార కార్మిక విభాగం ఇవాళ ప్రారంభం కాబోతా ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఉన్నటువంటి 29 శాఖలలో మరో శాఖను తెలంగాణ రాజ్యాధికార పార్టీది కార్మిక విభాగాన్ని TRKV ఇవాళ ప్రారంభిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సోదరులారా, TRKV మీరు ఇన్ని రోజులు INTUC అని, CITU అని అక్కడ ఇక్కడ పనిచేసిరుగా, మన కోసం, మన ఆత్మగౌరవం కోసం, మన కార్మికుల కోసం, మన సంక్షేమం కోసం ఏర్పడ్డదే తెలంగాణ రాజ్యాధికార కార్మిక విభాగం. ఈ విభాగంలో చేరండి. ఈ విభాగంలో చేరడం ఎలా అనేది రేపు మీకు లైవ్ ద్వారా వివరిస్తా. థ్యాంక్ యూ. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మీరు చేరడం కోసం, మీరు ఎన్నికల్లో పోరాడడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఆన్లైన్లో చేరడం కూడా అవకాశం ఉంది. ఆ ఆన్లైన్లో చేరడం ఎలా ఒకసారి చూడండి. రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు